ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలా? కొత్త సంవత్సరం రాగానే అయ్యో కొత్త సంవత్సరం కదా, మమ్మీ నాకు బట్టలు, డాడీ నాకు బట్టలు, అయ్యా కొత్త సంవత్సరం అని కొత్త డ్రెస్ తీసుకున్నా, తెల్లంగి తెల్ల ప్యాంటు, కొత్తవి ధరించుకోవడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త కదా ప్రభునందు ప్రియుల అలవాట్లు, ఆచారాలు, పట్టింపులు ఇవన్నీ చేస్తుంటాం. కూర్చున్న మొదలు కూడా నూతన స్వభావము ధరించుకోవాలి. బైబిల్ చెప్తున్నా మనమట కొత్త సంవత్సరంలోకి వెళ్ళే మన జీవితాల్లో మనం నూతన స్వభావం, మన గుణం మార్చుకోవాలి. స్వభావం అంటే ఏంటమ్మా? గుణం మార్చుకోవాలి. ఇంకేమంటారు? అయ్యో మన క్యారెక్టర్ మార్చుకోవాలి, ఇంకా మన స్వభావం మార్చుకోవాలి. దేవుడు మారమన్నది ఏంటో తెలుసా? మనల్ని మార్చుకోమన్నది బట్టలు కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని బట్టలు మార్చుకోమన్నాడా? మార్చుకోమనలేదు. దేవుడు మన అలంకరణ మార్చుకోమన్నాడా? మార్చుకోలేదు. ఈ మొక్కేడ బాగాలేదు, ఈ మొక్కను తీసుకుపోయి పెడతానంటే బాగుంటుందా? అలంకరణ మార్చుకోమనలేదు. ప్రభునందు ప్రియుల ఏం మార్చుకోమన్నాడంటే స్వభావం మారాలా. హల్లెలూయా. మనలో ఉన్న స్వభావం మారాల, గుణం మారాల, అలవాట్లు మారాల. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. బట్టలు వేసుకున్నట్లుగా కదా, స్నానం చేసుకొని మనం ఎలాగైతే బట్టలు వేసుకుంటామో ధరించుకుంటామో స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావం? నూతన స్వభావం. హల్లెలూయా. గుణం అనేది ధరించుకోవచ్చు. చాలా మంది గుణం మారాలంటారు. మారుంది, మనుషులు మారుతారట. బైబిల్ చెబుతున్నారు. ఎవరు మారుతారు? మనుషులు మారుతారు. హల్లెలూయా. మారని ఏమని చెప్పారు మీకు? ప్రార్థన చేయి, నువ్వు మారుతారు. మనుషులు మారుతారు తప్పకుండా. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడు. ఎవరు మార్చడం తెలుసా? పాపులను మార్చడం కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన అంతరంగాలను మార్చడానికి వచ్చాడు, గుణాలను మార్చడానికి వచ్చాడు. వింటున్నారా? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట. ఎఫెసీయులకు రాసిన సంఘానికి రాస్తూ, మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే మీరు ఇదివరకు ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నారో తెలుసా? మోసకరమైన దురాలోచన. వింటున్నారా? అందుకే ఇప్పటిదాకా చెప్పాను నేను. మోసకరమైన ఆలోచన, ఎప్పుడు వాళ్ళ గురించి చెడుగా చెప్పడమే, ఎప్పుడు వాళ్ళ మీద చెడు అభిప్రాయమే, ఎప్పుడు ఎదుటి వారిని చులకనగా చూడడమే, ఎప్పుడు ఎదుటి వారిని చిన్న చూపు చూడడమే, ఎప్పుడు ఎదుటి వారిని ప్రభునందు ప్రియులారా, ఇది మనం మానాలా. అందుకే బైబిల్ చెప్తుంది, అందుకే బైబిల్ చెప్తున్నాను, మీరు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. నీకున్న మోసకరమైన దురాశ వలన నీకు ఇప్పుడున్న స్వభావం ఏమవుతుందో తెలుసా? ప్రాచీన స్వభావం అంటే ఇప్పుడున్న స్వభావం నువ్వు వదులుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చెడుగా ఆలోచించడం ప్రారంభిస్తావో నీలో ఉన్న మంచి వెళ్ళిపోతుంది. వింటున్నారు? ఒక గ్లాసులో వింటున్నారు, మంచినీళ్ళు పోసి అందులో ఉప్పు నీళ్ళు కొన్ని కలిపామనుకో, నీళ్ళన్నీ ఏమైపోతాయి?
నీళ్ళు అయిపోతాయి, ఉప్పు నీళ్ళు మారిపోతాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా? ఎన్ని మంచి నీళ్ళల్లో, అదే ఉప్పు నీళ్ళల్లో ఎన్ని మంచి నీళ్ళలో పోయి అవి మంచి నీళ్ళుగా మారు. ఎందుకంటే ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చెప్తున్నాను. ప్రాచీన స్వభావం వదులుకుంటున్నారు, మీకున్న మంచితనము మీలో నుండి వెళ్ళిపోతున్నారు, నీతి వెళ్ళిపోతున్నారట, యథార్థమైన భక్తి వెళ్ళిపోతున్నారు. దేని వలన? మోసకరమైన దురాశ వలన. నువ్వు ఎదుటి వారిని నిందించడం వలన, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన నీలో ఉన్న మంచితనం, మంచి స్వభావం, మంచి ఆలోచన, మంచివాడవన్న పేరు నీకు మాయమవుతుంది. హల్లెలూయా. మంచిదాని వల్ల పేరు నీ జీవితంలో ఏమైపోతుంది? ఒకప్పుడు మంచోడే ఉండేనండి, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఒకప్పుడు మంచిగా అండి, ఒకప్పుడు మంచిగా మాట్లాడేది, ఒకప్పుడు మంచిగానే పలకరించేటోడు, ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం వదులుకుంటున్నాం. మన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృజింపబడిన నవీన అంటే నూతనమైన అర్థం. నవీనమైన అంటే దేవుని పోలికలాగా, దేవుని మనస్సులాగా, దేవుని బిడ్డల్లాగా, దేవుని విశ్వాసుల్లాగా, దేవునికి ఇష్టల్లాగా ఎలా ఉండాలంటే మనం నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోసకరమైనది వెళ్ళిపోవాలి, దురాశ సంబంధమైనది వదిలిపోవాలి. ఇటున్నారా? లోకము ఏ విషయాలు పట్టించుకుంటారో, ఏ విషయాల్లో ఏమంటాం కదా, ముచ్చట్లు పెడతారో, ఏ విషయాలు పట్టించుకుంటారో వింటున్నారా? ఎంతమంది చెప్తున్నారు? ఎవరన్నా కోడలతో మీ అత్త గిస్తుంటే దాని ఇంటి పక్కలు చెప్తున్నారు అనుకో, లేదా ఇరుగు పొరుగులు మీ అత్త అట్లా చేసింది, అప్పుడు ఇట్లా చేసింది, లేకపోతే మీ కోడలు గిస్తుంది అని చెప్తే ఎంతమంది పట్టించుకుంటున్నారు? ఎంతమంది లేదండి మా కోడలు లాంటిది కాదు, మా అత్త లాంటిది కాదు, అట్లా చేసేది కాదు, లేదా నువ్వు అట్లా పోయినా పర్లేదు, అవునా, ఓహో అట్లనా, ఇట్లనా అలా తప్ప నువ్వు కూడా మాట్లాడొద్దు. దేవుని బిడ్డవైతే నీ బిడ్డ గురించి కానీ, నీ అల్లుల గురించి కానీ, నీ కొడుకు గురించి కానీ, నీ కోడల గురించి కానీ, నీ అత్తమామల గురించి కానీ, నీ ఇరుగు పొరుగు వారి గురించి కానీ, నీ ఇంటి పక్క వాళ్ళ గురించి కానీ ఎవరు ఏది మాట్లాడినా వినాలా అంతే. మరొక మాట నువ్వు అనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు చెప్పిన వాళ్ళే రేపు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు కోడలతో చెప్పిన వాళ్ళే రేపు వాళ్ళ అత్తతో మాట్లాడతారు. ఇదిగో మొన్న మీ కోడలు ఆమె చెప్పిన ముచ్చట అన్నది, కానీ నువ్వేమన్నావో చెప్తారు. హల్లెలూయా. ఆమె చెప్పినాక నువ్వు అన్నది చెప్పదు, ఎప్పుడు గుర్తు పెట్టుకో. ఆమె ముందుగా ఏమంటది? మీ అత్తకి ఇట్లనే అట్ట కదా, ఇట్లా చేసిందట కదా, నీకు బువ్వ పెట్టదట కదా, నీకు గడ్డి చెక్కేదట కదా, నిన్ను కదా ఏది ముట్టుకొని ఏదట కదా అని ఎవరు తెలిగిస్తారు? ఆమె తెలిగిస్తున్నాక నిజమే అక్క నువ్వు అనేది కరెక్ట్, మా అత్త ఎట్లా అనుకుంటాను, అసలు ఎట్లుంటానో, ఇట్లా నేను ఎట్లా బతానో, నాకేదక భగవంతునికి పెద్ద డైలాగులు ఇస్తుంది. చేసి వచ్చినాక 2 రోజులు అయినాక ఈమె మళ్ళీ అత్తతో మాట్లాడడం గుర్తుకోవడం. ఈ అత్త ఏం చెప్తుంది తెలుసు? మనం మీ కోడలు ఏమన్నా దొరికాను ఒక మీ ఇట్లా ఏది ముట్టుకొని అన్నాను మీ కోడల్ని ఎవరు తెలిగించి, నేను తెలిగితే ఇట్లా అన్నదని చెప్పది. మీ కోడలే చెప్పింది మా ఇంటికి వచ్చి, లేదా నేను ఎందుకంట అంటదట ఆమె. అంటే ఇప్పుడు ఏం కావాలి అక్కడ? ఏం కావాలన్నా అని మేము ఎవరైనా కావచ్చు, మన ఇంటి గురించి కావచ్చు, ఇంటి పక్కల గురించి ఎవరు ఏది చెప్పినా అట్లనా, ఓహో అట్లా జరిగిందా, అవునా, ఓహో విన్నా, అవునా అని చెప్పి ఏం చేయాలి తెలుసా? వదిలేయ, నీ నోట నుంచి ఒక మాట రావద్దు. ఆ లొంద చెప్పని అయ్యే ఇన్ని మాట్లాడతాను, ఒక్కడన్నా మాట్లాడతా, నాకు తెలియని విషయం నేనెట్లా మాట్లాడతా? కొంతమంది అనుకుంటారు మాట్లాడితే ఇద్దరు మళ్ళీ తిరిగి మాట్లాడకపోతే మాటలు రాలేదు అనుకుంటున్నారు. పోయేదేముంది, తప్పేముంది? నీకు మాట్లాడరాదు అనుకుంటారేమోనని ఆమె కంటే 2
అవతల వాడికేమో జరిగిందని ఇక్కడ ముచ్చట పెడుతుంటారు. ఆయన నీకు ఎక్కే నాకు ఇట్లా జరిగింది కదా, ఆ పలానా అబ్బాయి అంటే పలానా అమ్మాయి తీసుకొని పోయిందట. ఇక వాళ్ళ గురించి చర్చ జరుగుతుంటే అట్లా చెప్తుందా అమ్మ, ఇంత అన్యాయమో ఊళ్ళే నీకెందుకు తల్లి? అన్యాయమో మంచిదో కాదో వాళ్ళు ఎలా కలిశారో ఏం జరిగిందో ఆలోచిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? ఈ మాట్లాడేటోళ్ళు ఏమన్నా పైసలు ఇస్తారా? వాళ్ళని ఏమైనా కాపాడతారా? వాళ్ళని ఏమైనా నిలబెడతారా? వాళ్ళకి ఏమైనా పిల్లలు ఇస్తారా? వాళ్ళని ఏమైనా బాగుపడమని 10 గుంటల పొలం ఇస్తారా? ఎవరివ్వాలా వాళ్ళకి? ఎవరివ్వాలా? హల్లెలూయా. వాళ్ళని పోషించేది దేవుడు, వాళ్ళని నిలబెట్టేది దేవుడు. మరి నీకెందుకు ఉంచేది? ఏం చేస్తున్నావు తెలుసా? ఈ మాటలు నువ్వు వినడం ద్వారా 10 మాటలన్న కాడ ఒక్క మాట అనడం ద్వారా నీలో ఉన్న స్వభావం అంట పోతుందట, వదులుకుంటున్నాము. నీలో ఉన్న మంచితనం పోతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం బైబిల్ చెప్తున్నాం, నూతనమైన స్వభావమును మనం ఏం చేసుకోవాలట? ధరించుకోవాలి. ఎలాంటి నూతనమైన? నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఏ స్వభావం అది? నీతి కలిగి ఉండాలి. ఎప్పుడు నీతిమంతులను ఉండాలి అంటే మంచి వాళ్ళు ఉండాలి. మంచినే చేయాలి, మంచినే పంచాలి. నీ చేతనైతే మంచి చేయడం నేర్చుకో. చెడ్డవాళ్ళకైనా, నిన్నంటే ఓర్వనులకైనా, నువ్వంటే పడనోళ్ళకైనా, ఎప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడేటోళ్ళకైనా ఏం చెప్పాలి సార్? మంచి చేయాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. ఇది దేవుని బిడ్డల లక్షణం. వింటున్నారా? నువ్వు ఎంత మేలు చేసుకుంటూ పోతావో వాళ్ళంత కీడు చేస్తారో దేవుడు నిన్ను నిరూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు మంచివాడివా కాదా ఎవరు నిరూపిస్తారు? నువ్వు మంచి చేసినప్పుడు. నువ్వు నేను 10 సార్లు లెక్క పెట్టుకో. మళ్ళీ ఇదో రోగం ఉన్నాయి. మనం ఏం చేస్తామమ్మా? లెక్క పెట్టుకో. 4 సార్లు అన్నది భరించిన ఇన్న నేను. ఎన్నిసార్లు అన్నది? ఒక్కసారి అంటే పడుతుంది, 2 సార్లు అంటే పడుతుంది, 3 సార్లు అంటే ఎన్నిసార్లు పడాలి అని అంటే ఏం చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ వేసుకుంటాం చెప్పాడు, అయ్యా నా సహోదరుడు నా తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాను. ఎన్నిసార్లు క్షమించాలంటే యేసుప్రభు అన్నాడు. వీడేదో లెక్క పెట్టుకొని వచ్చినట్టున్నాడు. అర్థమైపోయింది యేసుప్రభు. ఏసై తెలియకపోడు కాదుగా, ఆయన జ్ఞానులకు జ్ఞానం కలిగిన వాడు. అర్థమవుతుందా? లెక్క పెట్టుకొని వచ్చినట్టున్నాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఎన్నిసార్లు క్షమించాలయ్యా? ఎన్నిసార్లు క్షమించాలో కూడా నా పట్ల ఇదిగో తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తున్నాడు, నన్ను క్షమించాడున్నాడు. తప్పు చేస్తుండు, పొరపాటు చేస్తున్నాడు, నన్ను క్షమించాడు. ఎన్నిసార్లు క్షమించాలంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం తెలుసా? 77 మార్లు మట్టుకు. సార్లు కాదు, మార్లు. సార్లు కాదు, సార్లు అంటే లెక్క పెట్టుకునేది. మార్లు అంటే నువ్వు చచ్చిపోయేదాకన్నట్టు. హల్లెలూయా. 77 మార్ల మట్టుకున్నాడు. అంటే నువ్వు బతికినంత కాలం అని చెప్పలేక దీన్ని సార్లు అంటే లెక్క తెలియదు, వాడు లెక్క చేసుకోవాలి. 77 మార్ల మట్టుకు క్షమించమన్నాడు. అంటే వాడు అలాంటోడే అని చెప్పి నువ్వు మేలు చేయడం మానవుడు. నేను అందుకే చెప్పాను, ఇద్దరు యారా ముందు పెట్టుకున్నారా లేదా? మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. మీరు రైతు చాలా చక్కగా ఉన్నారా లేదా అంటే ఉన్నారన్న. ఎందుకంటే విన్నప్పుడు ఉన్నట్టే కదా, అవునా కదా? లోకంలో ఎవరో చెప్తాను అక్కడ ఉన్నట్టే చెప్తాను, మరి నేను చెప్పే వచ్చి అట్లా ఉన్నట్టు కదా. అవునా సిస్టర్? కాదు, విన్నామంటే ఆడు ఉన్నట్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటే ఉన్నత కాదు. ఎందుకంటానంటే ఇన్నదాన్ని పట్టుకొని నువ్వు చెప్తున్నావు అంటే మరి నువ్వు వాడు ఉంటే చెప్పు, అంత కరెక్ట్గా చెప్తావు. ఉంటేనన్నా చెప్పు అంత గట్టి, కానీ ఇన్నదానికి మాత్రం గట్టిగా చెప్తావు. అది మన పొరపాటు సగకుండా. ఇది తప్పన్న సంగతి అర్థం కావట్లా మన మెదడులని. అదే గుర్తు చేస్తున్నాయి. హల్లెలూయా. ఆ ఇద్దరు యారాలు గొడవ పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు? ఈమె ఆకలంతా ఉంచి ఇద్దరు పెద్ద మనుషులను ఇద్దరే పూసలు పెట్టి మాట్లాడి ఇక మీ ఇద్దరు కుదిరేటట్లేదు అని
ఇద్దరి మధ్య ఏం పెట్టేశాడు? అది లోకం చేసే పని. లోకం ఏం చెప్తుంది? మధ్యలో గోడలు పెట్టేస్తుంది ఎవరికొని కనపడకుండా. అది భార్య భర్తలైనా, అమ్మా అన్నదమ్ములైనా, తోటి కోడళ్ళైనా ఒకరి ముఖం చూసుకోదు, మీరు ఒకరికొకరు కలిసి ఉంటుందని చెప్పి ప్రభునందు ప్రియుల గోడ పెట్టేస్తుంది. గోడ పెట్టేశారు. పెట్టేసినాక అప్పుడన్నా బిడ్డ మంచివాడు, గుణమే మారదా? అది నేను చెప్పేది. అవునా కదా? గోడ పెడితే గుణం మారుతుందా? అందుకే సాయిలు అన్నాడు గుండు కొడితే మారదు. బట్టలు మారిస్తే బతుకు మారదు. తెల్ల బట్టలు ఏంటంటే క్రైస్తవులు కాదు. ఎంతోమంది మాట్లాడరు, ఏందయ్యా అందరూ తెల్ల బట్టలు వైట్ అండ్ వైట్ ఎత్తారు, మీరు కలర్ ఎత్తారంటే ప్రభునందు ప్రియులు. అలా తెల్ల బట్టలు వేసుకుంటేనే క్రైస్తవులు అనుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటేనే పాస్టర్లు అనుకుంటారు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళ భక్తి అంతా ఎక్కడుంది? హృదయం ఎట్టున్నా పర్లేదు, మీకు తెల్లవదే సరిపోయానంటారు. ఏది తెల్ల ఉండాలా? అంతరంగం కదా. దేవుని వాక్యం ఏం చెప్పింది? హృదయ శుద్ధి గలవారు బట్టలు తెల్ల ఉన్నోళ్ళు ధన్యులందా? హృదయ శుద్ధి వాళ్ళు దేవుని చూస్తారు. అంతరంగం తెల్లగా ఉండాలి, హృదయం తెల్లగా ఉండాలి, మనస్సు తెల్లగా ఉండాలి. ప్రభునందు ప్రియులు, ఈయన గుణం మారలేదు కనుక చెత్త ఈయన ఊడ్చి ఆయన వస్తాను ఆ ఊడ్చి ఈయనలో వస్తుంటే ఎవరో నీ అసలు ఇంటి పక్కన నుండి ఊరికి ఏం గొడవలవా చర్చి కన్నా రాదన్నట్టు వచ్చిందాన్ని, చిన్నాము పెద్దాము వచ్చిందాన్ని. అదే యేసు అక్కడికి వచ్చినాక పాస్టర్ గారు వాక్యం చెప్పిండు, అమ్మ ఇదే వాక్యం చెప్పిండు అనుకున్నాను. గుణం గురించి మాట్లాడి మనకు దేవుడు ఎలాంటి గుణం ఇచ్చాడంటే మంచి గుణం ఇచ్చాడు. మనమే దాన్ని ఏం చేసుకుంటున్నామంటే ఇదిగో చెడగొట్టుకుంటున్నాం. మనలో ఉన్న మంచిని మనుషుల మాటలు విని వింటున్నారు, కుండపోరులు చెప్పే మాటలు విని మన గుణాన్ని మార్చుకుంటున్నాం, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాం. వింటున్నారా? ప్రభునందు ప్రియులు మార్చుకుని అని చెప్పి పైగా చెప్పిన తర్వాత మనం మంచోళ్ళు, మన దగ్గర మంచి ఫలాలు ఉండాలి, మనం మంచినే చేయాలి, ఎదుటలు కీడు చేసిన మనం మేలే చేయాలని చెప్తే ఈ మాటలు బాగా నచ్చాయి. బాగా అయ్యగారు బాగా చెప్పినట్టు ఇంటికి పోయినాక పొద్దుగా ఇస్తాడు. మళ్ళీ ఏమైంది? ఆ ఇంటి పక్కన ఊడ్చింది. అయ్యగారు ఏం చేయాలి? మంచి చేయమన్నాడు. ఏం మంచి చేయాలి? ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్న కూరగాయలు పాత్రలు పట్టుకొచ్చి ఏం చేసింది? కట్టెడెత్తి ఆ ఇంట్లో కూర్చింది. హల్లెలూయా. వాళ్ళు పరిశ్రమ ఇదేంటి మంత్రాలు చేసినట్టు కూరగాయలు ఏం చేసింది? పలాదో కొన్ని రోజులు నడిచింది. ప్రభునందు ప్రియులారా, తీరా జరిగింది ఏంటంటే మళ్ళీ ఇద్దరు మధ్య విషయం నేను ఎంత చెప్పకపోతే నాకు గడికి కూరగాయలు ఎత్తాను, నాకు నిమ్మకాయలు ఎత్తాను, రేపు నాకు పండ్లు ఎత్తాను, నేను ఎట్లా పడతానని మళ్ళీ పిలిపించింది. మళ్ళీ పిలిపిస్తే వీళ్ళు పెద్ద మనుషులు పడ్డట్టు వచ్చింది. ఏందమ్మా నీకు అంతగానో ఎక్కువ ఉన్నాయి కూరగాయలు పండ్లు ఎత్తాను అంటే, అయ్యా ఇక నేను చర్చికి పోతాను, దేవుడు నమ్ముకున్నాను. అక్కడ పాస్టర్ ఏం చెప్పింది తెలుసా? ఇదిగో చెట్టు మీద పిచ్చోడైనా మంచోడైనా ఏం చేస్తాడట? ఏం చేస్తాడబ్బా? పండ్లున్న చెట్టుకు రాళ్ళు విసురుతాడు. మంచోడైనా పిచ్చోడైనా ఎవడన్నా కానీ ఏం విసురుతాడు? చెట్టు ఏం చేస్తుంది? నన్ను రాయితో కొడతావు, కొమ్మతో వచ్చిందా? ఒక్కరు ఏం చేసింది కదా? కొడితే పండుగ ఇచ్చిందట. హల్లెలూయా. మంచోని కొడితే మంచి బయటికి రావాలా? ఏం రావాలి? అర్థం కాదు, అర్థమవుతుందా? ఎవరు కొడితే ఏం బయటికి రావాలి? నువ్వు నన్ను కొట్టినావు కదా, నా అసలు రూపమే చూపెడతా అనొద్దు. ఏడుదయ్యా, అసలు రూపమే చూపెడతా. ఎవరికి కావాలి అసలు రూపం? నీ అసలు రూపం ఏం చెప్తుందో తెలుసా? నేను అర్థంలోకి తీసుకెళ్తాను. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే బైబిల్ అంటున్నది ఆజ్ఞ అతిక్రమమే ఏంటిదమ్మా? దేవుని మాట వినకపోవడం పాపం. ఏం వినకపోవడం? దేవుని మాట వినమంటేనేమో చెవులు గొప్పం కదా, దేవుని మాట వినమంటేనేమో కదా చెవులో రకరకాలు చేస్తుంటారు. మనుషుల మాట ఉంటే తీపి మనకు. గత పిల్లలు చెప్పే పోయినవారు ప్రభునందు ప్రియులారా,
ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషులు ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆజ్ఞలను మీరడం వలన పాపము ద్వారా మరణం మనుషులకి లోకంలోకి వచ్చింది. హల్లెలూయా. అందరికీ నోట్స్ చెప్పేశాం. ఇక్కడ నాకు బైబిలే చెప్పాడు. అది ఉందాం, పేపర్ తీసు కావరా చేయకుండా వింటున్నారా ప్రభునందు ప్రియులారా? పాపము ద్వారా లోకములోనికి మనుషులకు మరణం వచ్చారు. దేవుడు మానవులను చంపడానికి తయారు చేయలేదు, మరణానికి అప్పగించడానికి పుట్టించలేదు. మరణం అనేది ఎలా మనుషులకు వచ్చిందంటే బైబిల్ అంటున్నది ఆజ్ఞను అతిక్రమించడం వలన. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ పండు తినమున నిశ్చయంగా నువ్వు తినొద్దని చెప్పాడు కదా దానికంటే ముందు. అవునా కదా? తినొద్దు అని చెప్పాడు, తినమున అని మళ్ళీ చెప్పాడు. నువ్వు అసలు తినొద్దని చెప్తూ నువ్వు తింటే కనుక చచ్చిపోతావు అన్నాడు. అంటే మనిషి ఏం చేశాడు? నరుడు ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడు? తినవద్దన్న పండును తిన్నాడు. అందుకనే మరణం ఇప్పుడు ఎవరు సంపాదించారు? చావు అనేది మనుషులకు ఎక్కడి నుంచి వచ్చింది? మనం కలుగ చేసుకున్నది, మనం సృష్టించుకున్నది. మరణాన్ని దేవుడు మనకు అప్పగించలేదు, మన కొరకు దేవుడు మరణాన్ని చేయలేదు. ప్రభునందు ప్రియులారా, ఆయనతో ఎల్లప్పుడూ యుగాలు దేవునితో ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఆత్మీయంగానే ఉండాలనుకోండి. అందుకే చెప్పారు, మొదటి ఆదాములో రోగము లేదు, నొప్పి లేదు, చెమట లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, ఎండ తెలియదు, వాన తెలియదు, కరువు తెలియదు, ఆకలి తెలియదు, చలి తెలియదు. ఎలా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు, వస్త్రాలు లేవు. అతడు ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అంటే మహిమ శరీరంతో ఉన్నాడు. దిగంబరి అన్న సంగతి ఆయన తెలియదు, మంచి చెడులు తెలియదు. అట్లా ఉండమంటే మనం ఇష్టపడం, అట్లా ఉండమంటే ఇష్టపడం. ఏదొద్దు అదే మనకు కావాలా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, మీరడం వలన మరణమును పొందుతున్నా. చెడు అనేది కదా మనుషులందరిలో. అందుకోసం ఆదికాండం 8:21లో దేవుని వాక్యం అంటుంది, నరనరాన జీవించుకుపోయిందండి. ఏంటది? చెడు, పాపం. ఒకసారి చదువుకున్నాం. ఆదికాండం 8:21. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన. చూసారా? దేవుడు సర్టిఫై చేస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. మనుషుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనుషుల యొక్క ఆలోచన బాల్యము నుండి ఎలాంటిదట? చెడ్డది. చూసారా? దేవుని మాట మీరడం వలన మనుషుల యొక్క ఆలోచనలు ఎలాంటి యొక్క చెడ్డవి. ఎప్పటి నుంచి? బాల్యము నుండి ఎలాంటిది? చెడ్డవని బైబిల్ చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, అందుకే నరనరాలు మానవుని జీవితంలో ఎవరిలోనైనా ఏముంటుందంటే చెడు ఉంటుంది. అది ఎప్పుడు కదా మనలో మంచి కంటే చెడు ఎక్కువ కనపడుతుంటారు, చెడే బయటకు కనపడుతుంటారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నానంటే, ఈ దినం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ చెడు నుండి అంటే హృదయం యొక్క ఆలోచనలు, హృదయంలో పుట్టే తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా కేవలం చెడ్డవే, ఏమాత్రం మంచివి కాదు. అందుకోసమే బైబిల్ చెబుతుంది, హృదయాలోచనలు పరిశీలించే ప్రియులారా దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. అంతమంది తెలుసు, దేవుడు హృదయాలు చూసేవాడు. దేవుడు ఏం చూస్తాడు? మన రూపాన్ని చూడడు, మనం వేసుకున్న బట్టలను చూడడు, మనం ఎట్లా రెడీ అయ్యామని చూడడు. దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? ఎవరు చూస్తాడు? విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని చూస్తాడు. హల్లెలూయా. దేవుని మీద మనస్సు ఆనుకునే వారిని చూస్తాడు. ఎప్పుడు దేవా నేను ఎట్లున్నా పర్లేదయ్యా, నువ్వు నాకుంటే చాలు అనేవాడిని చూస్తాడు. నాకేమున్నా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, నేను ఎట్లున్నా పర్లేదు, దేవా నువ్వు నాకు కావాలయ్యా, నా బ్రతుకులో నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉండాలి అనుకునే వాడిని చూస్తాడు.
వారి మీద దేవుని ఆలోచన ఉంటారు, వారి మీద దేవుని దృష్టి ఉంటారు. కనుక ప్రభునందు సహోదరి సహోదరుడా, హృదయాలోచనలు చెడ్డమైతే ఆ హృదయాన్ని ఎవరు బాగు చేయాలి అంటే, ఈ లోకంలో ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మన ఒంట్లో రక్తం లేకపోతే ఏం చేస్తారు? ఇంజక్ట్ వెళ్తే ఏం చేస్తారమ్మా? బ్లడ్ లేకుంటే ఏం చేస్తారు? బ్లడ్ ఎక్కిస్తారా ఎక్కిరా? ఆపరేషన్ చేసాము. ఈ రోజుల్లో గుండె పని చేయకపోతే ఏం చేస్తున్నారు? గుండెను మారుస్తున్నారు. గుండె ఆపరేషన్ తీసుకుంటే మారుస్తున్నారు. అయితే హృదయం అంతరంగం మనస్సు బాగలేకపోతే దాన్ని బాగు చేసే డాక్టర్ ఉన్నాడా ఈ లోకంలో? మనసుకు డాక్టర్ ఉన్నాడా? మనసుకి ఏం లేదట, మందు లేదు. మనాదికి మనాది కదా మనసు, మందు లేదు. మరి మనస్సుని ఎవరు బాగు చేయాలి? ఓకే, బయటికి కనిపించే గుండె, కాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, వింటున్నారా, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఏది ఇరిగినా బాగలేకపోయి బాగు చేసే డాక్టర్ ఉన్నాడు. కాళ్ళు చూసే డాక్టర్ ఉన్నాడు, కళ్ళు చూసే డాక్టర్ ఉన్నాడు, పళ్ళు చూసే డాక్టర్ ఉన్నాడు, ముక్కు చూసే డాక్టర్ ఉన్నాడు, అన్ని డాక్టర్. మరి మనస్సును చూసే డాక్టర్ ఎవరు ఉన్నారు? ఎవరు? ఎవ్వరు లేదు లోకంలో. మనస్సును కదా ఈ రోజు లేదు, మీకు తెలియదు. మానసిక వైద్య నిపుణులు కూడా ఉన్నారు. సైకాలజిస్ట్, మానసిక వైద్యులు, ఇంకా ఉంటారు. ఇంకా రకరకాలు ఉంటాయి కదా. సైకాలజిస్టులు, ఇంకా సైక్రాలజిస్టులు, ఏవో పేర్లు ఉన్నాయి చాలా. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఈయన చూస్తాడు కదా, వాళ్ళు ఏం చెప్తారు? హిప్నటైజ్ చేస్తారు. అన్నాడు కూర్చోబెట్టి, ఇగో నువ్వు 10 రోజుల కింద ఉన్నావు, నీకు ఆరోగ్యం బాగుందని ఊహించుకుంటాడు. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు, ఏం పని చేస్తాను అని చెప్తాడు. ఇవన్నీ ప్రభునందు ప్రియుడా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అయితే రక్తం బాగాలేకపోతే రక్తం ఎక్కించుకుంటారు, గుండె బాగాలేకపోతే పని చేయకపోతే గుండెను మార్పించుకుంటున్నాం. మనస్సు బాగలేకపోతే ఈ లోకంలో ఎక్కడ వైద్యం లేదు. ఎక్కడుందో తెలుసా? అందుకోసం బైబిల్ చెప్తున్నాను, ఇదిగో మన హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే పాడైపోయిన మనస్సునట నూతనంగా మార్చగలిగేవాడు. హల్లెలూయా. పాడైపోయిన హృదయాలు బాగు చేయాలంటే, ఇదిగో నేను ఎప్పుడు చెప్తాను, బండి పాడైందంటే ఎవరు చూపెట్టాలి? మెకానిక్కే చూపెట్టాలి. బండి మెకానిక్కే చూపెట్టాలి. ట్రాక్టర్ బాగు చేస్తూ, విమానం బాగు చేస్తూ దగ్గర పట్టుకుపోయాం అనుకో, ఆడ కిందికి మీరు చేయడానికి చూసి నేను నీకు ఎట్లా పడుతున్నాను అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక హృదయాలను కలుగజేసిన దేవుడు, అంతరంగాన్ని కలుగజేసిన దేవుడు, ఆయన మాత్రమే అంతరంగాన్ని నూతన పరచగలిగిన వాడు, మన స్వభావాలను మార్చగలిగిన వాడు, మన గుణాన్ని మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ దినం వాక్యం వింటున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నా వింటున్నారా? దేవుడు ఏర్పాటు చేసిన, అంటే మన జీవితాల్లో దేవుడు ఏర్పరిచిన రూట్లో మనం వెళ్తేనట, ఆయన ఎంచిన విధానంలో, మార్గంలో, ఆయన ఇచ్చిన జీవితంలో మనం బతికితేనట, మనకు కష్టాలు, నష్టాలు, రోగాలు, బలహీనతలు మన దగ్గరికి రావటండి. హల్లెలూయా. దేవుడు నియమించిన మార్గంలో, దేవుడిచ్చిన దాంట్లో మనం తృప్తిగా, ఎవరిని ఏమి అనకుండా మన బ్రతుకు మనము, నా బతికేందో నా దేవుడికి ఎరక, నాకెరక, ఎవరిట్లుంటే నాకేంటి కదా. ఎంతమందికి ఉంటుంది ఆలోచన? ఎవరెట్లుంటే నాకేంటి కదా. మనం అందరం ఎదుగులో తెలుసుకుంటూ ఎప్పుడు మనకు మనం ఉండలేము, మనం సరిగా ఉండలేము. ఎప్పుడు ఎదుటి వాళ్ళు తప్పలెక్కలాడుకుంటాం, మనం ఎదుటి వాళ్ళు పొరపాట్లు చూస్తుంటాం. కానీ మన హృదయం, మన మది, మా మనస్సు బాగుండాలంటే బైబిల్ చెప్తున్నది, అవి కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. నీ స్వభావం మారాలా, నీ గుణం మారాలా, నీ ఆలోచన విధానం మారాలా. మనుషుల యొక్క హృదయాలు కేవలం చెడ్డవి నేను అన్నట్ల బైబిల్ చెప్తుంది. మరి ఆ ఆలోచన అంతా
బాల్యం నుంచి మనుషులు ఆలోచించడమే చెడ్డవే, పుట్టినప్పటి నుంచి చెడ్డవే. అలా సేవకున్నైనా నేను కూడా కొన్ని తప్పిదాలు చేసుకుంటాను. నేనే మనం అందరూ అనుకుంటాం, అయ్యగారు పాస్టర్ కదా, అయ్యగారు తప్పు చేస్తాను చేయదు కదా. అమ్మా, అయ్యగారైనా ఎవరైనా ఎవరు మనుషులు తప్పు చేస్తాం, కానీ అదే తప్పులో నిలబడి సమర్థించుకోవద్దు. హల్లెలూయా. నేను చేసింది తప్పు కాదు, కరెక్టే అని సమర్థించుకోవద్దు. హల్లెలూయా. మన తప్పును మనం తెలుసుకోవాలా, మన పొరపాట్లు మనం తెలుసుకుని దాన్ని విడిచిపెట్టాలా. తప్పు చేయడం ఎవ్వరు లోకంలో ఉంటారా? ఒక యేసు ప్రభు అన్నాడు, నాలో నేరం ఉందని, పాపం ఉందని ఎవరైనా మీరు స్థాపించగలరా? ఆయనలో ఏ పాపం లేదు. ఆయన జన్మలో, ఆయన పుట్టుకలో, ఆయన బ్రతుకులో, ఆయన చనిపోవడంలో, ఆయన పునరుత్థానంలో, ఆయన జీవించిన విధానంలో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించండి, రుజువు చేయండి అన్నాడు. సవాల్ వేసారు. మనకు అది అనలేదు, మనం చాప కాదు, మనం అనకూడదు, మనం దేవునితో పోల్చబడలేము. ప్రభునందు ప్రియుల మనుష్యులు తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం, తప్పిపోతుంటాం అని అందులోనే బతుకోద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పంది కథ ప్రభునందు ప్రియులారా అనగానే తెలుస్తారు, దానికంటే అపమానం మనం తెలియదు, మనం తెలుసా, దానికంటే అపమానం మనం. పంది బురదలో ఉన్నప్పుడల్లా ఇంకా హాయి అనిపిస్తారు. మనం ఎండాకాలం కనుక అమ్మ హౌస్లో కూర్చుంటే, కూలర్లో కూర్చుంటే ఎంత హాయి ఉంటుంది, ఏసీలో కూర్చుంటే వా ఏం ఆనందం, ఇది ఎంత సంతోషం, దేవా ఆనందంతా ఎట్లుంది అంటాం మనం. అంటే హాయి మృదులో ఉన్నంతసేపు పందికి అలాగే అనిపిస్తుంది. అంటే మనుషులు ప్రభునందు ప్రియులారా పాపములు వెతుకుతున్నప్పుడు కూడా మనుషులకు అంతే హాయి అనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపములో, చెడుతనములో, వింటున్నారా, అలవాట్లలో, అభిరుచులలో, ప్రభునందు ప్రియ సహోదరి వ్యభిచారంలో వింటున్నారా. ఇంకేమంటాడు, ఇదిగో రకరకాల అలవాట్లలో, ఏం అలవాట్లు తెలుసా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు అలవాట్లలో ఉన్నప్పుడు వాళ్ళకి అలాగే సంతోషం అనిపిస్తుందట. తాత్కాలికమైన సుఖం, తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సంతోషం. ప్రభునందు ప్రియుల మనుషులు లోకంలో వెతుక్కుంటారు, లోకంలో వెతుక్కుంటారు. హృదయానికి సంతోషం కావాలంటే, హృదయానికి నెమ్మది కావాలంటే ఒకడు సినిమా చూడాలంటాడు, ఒకడు సిగరెట్ తాగాలంటాడు, ఒకడు దమ్ము కొట్టాలంటాడు. అవునా? మనస్సు బాగలేక తాగుబోతులందరూ ఎందుకు తాగుతారంటారు? ఎప్పుడైనా అడిగారా మీరు? ఎంత తాగుతారంట అమ్మా? హల్లెలూయా. వాళ్ళని మనం ఏదో తప్పు చేసి పాపి యొక్క దూతాం, వాడు ఎందుకు తాగారని వాడు చెప్తాడు, నా మనసు బాగలేదయ్యా, నేను అందుకే తాగాను. మన మనసు బాగలేకపోతే కొంపలు ముట్టించేస్తాం. అర్థమవుతుందా? హల్లెలూయా. మనసు బాగలేకపోతే ఎదుటి వారిని కోపం చేస్తాం, ఎదుటి వారిని చులకన చేస్తాం. వాడు గొప్ప గొప్ప. అర్థమవుతుందా? పంది గురుకులో ఉన్నప్పుడు ఎంత హాయి కనిపిస్తుందో. క్షణికమైన వింటున్నారు, తాత్కాలికమైన అలవాట్లలో మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో సుఖాన్ని వెతుకుంటున్నారు. ఇదిగో ఆ హృదయాన్ని బాగు చేసుకోలేక, ఆ హృదయం శుద్ధవుతుందని తెలవక, ఆ స్వభావం మారుతుందని ఎరగక ఏం చేస్తున్నాడు? ఒకడేమో, అయ్యా నేను బాధలో ఉన్నాను రా, ఎట్లా నా బాధ పోవాలంటున్నా, నీకెందుకురా నేను ఉన్నాను కదా అని ఎట్లా కూర్చోబెట్టాడని దానిలో కూర్చోబెడతాడు. ఇంకోడు పుష్ప 2 బాగుందండి, ఎంతమంది చూసారు? మానేశారు. సంతోషం. హల్లెలూయా. ఒకడు సినిమాకు తీసుకెళ్తాడు, మరొకడు వేరే విందు వినోదాలు తీసుకెళ్తాడు, ఒకడు సర్కస్లో తీసుకెళ్తాడు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ దినం ఇదిగో మన నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలా. దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనం ఈ లోకంలో వింటున్నారా, ఈ లోకంలో లోక సంబంధమైన విషయాల్లో
పాపిష్టి సంబంధమైన ఏమంటాం తాత్కాలికమైన వాటిలో మనం ఎటున్నాగా ఆనందాన్ని సుఖాన్ని వెనకడం కంటే దేవుని వాక్యం చెప్తున్నారు, నువ్వు నూతన స్వభావాన్ని ధరించుకోవడంలో నీకు ఆనందం ఉంది, నీకు సంతోషం ఉంది. నీ మనస్సును ఎవరు పాడు చేయలేరు తెలుసా? ఎవరు పాడు చేయగలుగుతారు? వింటున్నారా? దెబ్బ కొడితే గాయం అవుద్దేమో, రెక్కిరుగుద్దేమో, కాలిరుగుద్దేమో, అది మరలా హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకుంటే బాగుపడుద్ది. కానీ ప్రభునందు ప్రియులారా, అందుకే చెప్తారు మనస్సును విరగొట్టొద్దు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? మనస్సును విరగొడతారు, వాళ్ళ బతుకు మీద వాళ్ళకి ఆశలేపడి చేస్తారు. ఎంత దారుణమో, ఎంత దారుణం. అవి చేయగలిగేది ఏంటి తెలుసా? ఒక మాట లేదంట. హల్లెలూయా. ఒక వ్యక్తిని తనకు తాను చంపుకునేటట్టుగా చేసేది ఏంటో తెలుసా? కత్తులు కాదు, కటోరులు కాదు, బల్యాలు కాదు, పెద్ద పెద్ద ఏదో కాదు, ఏంటంటారు? నోటి మాట. నోటి మాట ఎంత ప్రమాదమో చూసారు. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకాశల నుండి మనం బయటపడాలంటే వాక్యం అంటుంది మన జీవితంలో, మన హృదయంలో ఇటున్నారా, మనం బాగులేని మనస్సుని బాగుపడాలంట దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే కీర్తనకారుడు 119:11 అయ్యా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంటాడు. హల్లెలూయా. మన మతి బాగు కావాలంటే, మన మనస్సు బాగు కావాలంటే, మన బ్రతుకు బాగు కావాలంటే, మనం నూతన స్వభావం ధరించుకోవాలంటే అవి ఎలా వస్తాయట? వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే. తీసారు చదువులు ముగించుకుందాం. 119 కీర్తన 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36:26. నీ ఎదుట చూసారా, నేను తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఏముంచుకున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నేను ఏముంచుకున్నాను? వాక్యం ఉన్న వాళ్ళు ఏం చేయరు? అబద్ధాలు మాట్లాడారు, చెడుగా మాట్లాడారు, దురాలోచనలు చెయ్యరు, మోసము చెయ్యరు. వింటున్నారా? అందుకోసమే బైబిల్ చెప్తున్నది. దావీదు అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోకాశల నుండి, తాత్కాలికమైన సంతోషాల నుండి మనం బయటపడాలంటే, మనకున్న రోగాల నుండి మనం బయటపడాలంటే, మనకున్న చెడిన మనస్సు నుండి, ఆ బాధ నుండి మనం బయటపడాలంటే ఏది బయటపడేది? లోకంలో అందరూ చెప్పేది ఏ ఆలోచన, ఏ నిర్ణయం, ఇగో ఇట్లుండు, ఇట్లా చేయి, అట్లా పో, ఇట్లా పో, ఎవరి ఆలోచన మనం బాగు చేయలేదు. ఏం బాగు చేసుకుంటూ తెలుసా? దేవుని వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 36:20 మార్చుకు ప్రార్థన చేస్తున్నాను. 36:26లో ఇదిగో చూడండి, దేవుని వాక్యం రాయబడుతున్న మాట, నూతన హృదయం. చూడండి, ఈ నూతన సంవత్సరంలో ప్రభునందు ప్రియుల, ఈ గత సంవత్సరం 2024 ఇంకా 12 నెలలు కాపాడబడ్డాం కదా. ఏ దినము, ఏ రోజు ఎలా గడిచిందో కదా మనకు అర్థం కాని పరిస్థితి. అప్పుడప్పుడు ఆ నెలల్లో, ఆ రోజుల్లో ప్రభునందు ప్రియుల అవన్నీ గుర్తుకు రావా? మనం దేవుని బిడ్డలం, మన కృతజ్ఞత ఉండాలా, దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేయాలి. ఎవరైనా డబ్బులు ఇస్తేనే అయ్యా మీకు నిండా ఉన్నాను మనం మర్చిపోమే. మాట సాయం చేసిన మర్చిపోవట్లా, మర్చిపోతున్నారా? మర్చిపోవద్దు. మనల్ని రక్షణలోకి నడిపించిన మర్చిపోవద్దు. మనకు బాప్తిస్మం ఇచ్చిన మర్చిపోవద్దు. మనకు బతుక నేర్పిన వాళ్ళని మర్చిపోవద్దు. ఎప్పుడు హల్లెలూయా. మనం ఈ స్థానంలోకి రావడానికి ఎవరు మనల్ని ప్రోత్సహించారో, ఏ వాక్యం మనల్ని ప్రోత్సహించిందో, ఎవరు మనల్ని నిలబెట్టారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు. వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడదు ఇప్పుడు. హల్లెలూయా. అది కన్న తల్లిదండ్రులైనా, అది అత్తమామలైనా, అవి తోడి కోడళ్ళైనా వింటున్నారా? మనల్ని ఒకప్పుడు పడిపోయినప్పుడు, మనం బాగలేనప్పుడు, నేను పనికిరాననుకున్నప్పుడు, నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఎవరు నిలబెట్టారో, ఎవరు నిన్ను ఆశ్రయించారో, ఎవరు నీకు ఆశ్రయించారో, ఎవరు నిన్ను ఆదుకున్నారో, ఎవరు నిన్ను పట్టుకున్నారో,
ఎవరు నిన్ను నిలబెట్టారో, ఎవరి మాటలు నిన్ను బలపరిచాయో వాళ్ళు మర్చిపోదు. ఎప్పుడు కృతజ్ఞత లేనుడి ఉండదు, దేవుని మేలు చూడలేవు నువ్వు. కనుక ఇదిగో నూతన హృదయం నేను నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేస్తాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలా. ఏం తీసేస్తాడట? రాతి గుండె. చాలా మందిలో ఏముంటాయంటే రాతి గుండెలు. ఎన్ని విన్నా, ఎన్ని చూసినా, ఎన్ని ఇశ్రాయేలుకు ఉన్న గుణం ఇదే. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు సైత భోజనం పెట్టాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఏది కావాలంటే అడవిలో అరణ్యములో మాంసం పెట్టాడు. అన్ని తిన్నా ఏమన్నారు? మాకు ఐగుప్తులో బతికే మంచిగా ఉండేది. ఏ బతకట? ఐగుప్తులు ఉన్నప్పుడే, పని చేసినప్పుడే, మా చేతుల కష్టం ఏం చేసుకున్నప్పుడే బాగున్నాం. దేవుడు నమ్ముకున్న కంచి ఏమధ్యాయం వచ్చింది? ఏమధ్యాయం వస్తుంది అమ్మా? ఏమధ్యాయం వచ్చిందంటే బైబిల్ పట్టుకున్న కాంచి, ప్రార్థనకు వచ్చిన కాంచి, ఇంటి పక్కన చూసిన మానేవైతే ఏమధ్యాయం వస్తుంది? నీకు నీ మనస్సే మారలాయే, నీ గుణమే మారలాయే, నీ ఆలోచనే మారలాయే, నీ తత్వమే, తత్వం, క్యారెక్టర్, గుణం మారకపోతే నీలో కూడా ఏ మార్పు కనపడదు. నువ్వు ఎదుగవు, వర్తిల్లో ఎదగాలని ఉంటుంది, పెరగాలని ఉంటుంది, వృద్ధి పొందా, అందరిలాగా సంపాదించుకోవాలని ఉంటుంది. కానీ ఎక్కడేసి అక్కడనే ఉంటారు. ఏది డెవలప్ కాదు, ఏది డెవలప్ కాదు. ఎందుకో తెలుసా? గుణం మారాలా, మనస్సు మారాలా, మది మారాలా. హృదయంలో ఆలోచనలు కేవలం చెడ్డవి దేవుడే సర్టిఫై చేశాడు. మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. అర్థమవుతుందా? నరుడు ఎవడు మంచోడు కాదు, మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. ఎవరి స్వార్థం అది పెడతారు. తినటప్పుడు కనపడుతుంది మంచోళ్ళ ముఖం. అలా మంచిగా చెప్తాను మీరు, నాకంటే బాగా తెలుసు మీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచోళ్ళు మంచోళ్ళు అంటారు, తినే కాడ కనపడుద్ది, కేక్ కాడ కనపడుద్ది. కకృతి, కకృతి. ఎన్నడు తినలే కేకు, ఎన్నడు చూడలే ముఖం, ఎన్నడు కానలే అంటాం మన బయట మనం చేసేది. ప్రభునందు ప్రియ సహోదరుడు వాక్యం చెప్తున్నాను, నీకు నూతన హృదయం కలగజేస్తున్నాను. ఇంకేమంటున్నాడు? నీకు స్వభావం చూశారు. ఎందుకన్నాడు? హృదయం అన్నాడు, స్వభావం అన్నాడు. చూడండి, హృదయమును మారుస్తారు. దేవుడు మార్చేది ప్రభుత్వం. ఎవరికి మారుస్తాడు దేవుడు? ఎవరికి మారుస్తాడు? అయ్యా ఈ రాత్రి వస్తాడు, ఎలాంటి ఆపరేషన్ చేస్తాడు, మారుతాడు. ఆపరేషన్ చేసి మార్చేది కాదు ఇది. చాలా మంది అట్లా అనుకుంటారు, గుండెని ఆపరేషన్ చేసి మారుతారు. రక్తం ఎక్కియాలంటే ఏం చేయాలి? మొదలుగా పెడతారు కదా చేతికి, సిరంజి అంటారు. చేతికి కాదు చేతికి సూది పెట్టి వస్తారు, సిరంజి 3-4 రోజులు పెట్టి వస్తారు. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించారు, 40 పెట్టి వస్తారు. అలా చూసిన వాళ్ళందరూ ఏమైంది? అయ్యో చేతి కట్టుకున్నాక చూసి అంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతి కనపడితే ఏమైందని బిడ్డ అడుగుతావు. నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి బిడ్డ నువ్వు ఇలా ఉన్నావు, చాలా ఆనందంగా ఉన్నావు, ఏంటి ఆనగదు మరి కనపడాలని ముఖంకు తేడం ఇస్తుంది. మన మధ్యలో ఉన్న ఆలోచన ముఖంలో కనపడుతుంది. అయ్యో నేను ఇట్లున్న సంగతి మీకు ఏమైనా అంటారు ముఖం. అమ్మా బైబిల్ చెప్పి నీ కడుపులో ఉన్న విషయం ముఖంలో కనపడతాయట. బైబిల్ అంటుంది. హల్లెలూయా. నీ మనస్సులో ఉన్న ఆలోచనలు నీ కడుపులో రంజిన సంగతి ముఖం చెప్తుంది. హల్లెలూయా. అందుకోసమే దాన్ని మార్చాలనుకుంటున్నా. నీ హృదయంలో మార్చలేదు. ఇది నూతన హృదయం నీకు ఇచ్చేది, నూతన స్వభావము, నీ గుణమును కలగజేసేది ఆయన చేతులు పెట్టు. ఈ మధ్య ఉదయకాలం దేవుడి సన్నిధి చూస్తున్నాం. ప్రభువా నూతన సంవత్సరంలో కదా నేను నూతనంగా ఉంటాను, నా భవిష్యత్తు మారాల, నా ఆలోచనలు మారాల. ఎంతమంది దేవుని ఆలోచనలు చేతికెళ్తారు? చాలా మంది మన ఆలోచన ముందు పెడుతుంటారు. దేవా వచ్చే సంవత్సరం నేను నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు గొల్లు కావాలి, నాకు పొలం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నీ ఆలోచన వాళ్ళు కావాలి. దేవా నీ చిత్తం ఏంటో వచ్చే సంవత్సరం
నా జీవితంలో నెరవేర్చు. నేనేం చేయాలా, నేను ఎట్లా బ్రతకాలా, నేనేం చేయాలా? ఎంతమంది అడుగుతారు? ఎంతమంది అడుగుతారు దేవుని అలాగా? అడిగే వాళ్ళు ఏమన్నా మన ప్రార్థనలు మనకు వచ్చినాయి, నేను ఇది కట్టుకోవాలి, మాకు కావాలి, మాకు కావాలి. ఏంటో అయ్యగారి బండి మాకు బండి కావాలి, అయ్యగారి ఇల్లు కట్టుకున్నాను మేము ఇల్లు కట్టుకోవాలి, అయ్యగారికి ఇది ఉన్నది ఇది కావాలి, నాకు నడుము వస్తుంది నీకు కావాలి, అమ్మ నాకు రోగం నీకు కావాలి. ఎందుకు ఇది పోల్చుకోవాలి? హల్లెలూయా. అదే చెప్తున్నాను ప్రభునందు ప్రియ సహోదరుడా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చారు, నూతన స్వభావం మీకు కలుగజేస్తారు. రాతి గుండె మీలో, ఈ రాతి గుండె ఏం చెప్తావు తెలుసా? నేను మారనివ్వడల్లా. గుండు కొట్టుకుంటున్నావు కానీ ఇది మారినప్పుడు గుండెలు కొట్టినది అడిగే, నెలలో కొట్టినది అడిగే ఉంటుంది. అందులో 100 సార్లు కొట్టించుకో, ఉపయోగం ఏం లేదు. 100 బట్టలు మార్చు. మొన్నటిదాకా మనోళ్ళు మాలలు వేసారు, 40 రోజులే కదా. ఏం పాటలు, ఏం బొబ్బలు. ఇక ఇప్పటి నుంచి చూడు, ఇక మళ్ళా నిన్నటిదాకా మాల వేసుకున్నాడు, పని చేస్తున్నాడు. ఆడు ఇది లేదు పని చేయడు కదా. ప్రభునందు ప్రియుల, దింపేసామా, ఎత్తుకున్న కానీ దించినామా, మనంత డొల్లేడిగా. అందుకే చెప్తున్నాను, గొల్లె ఉన్నంతసేపు కాదు మన భక్తి, మన జీవిత కాల నిర్ణయం. క్రైస్తవుని ఏంటో తెలుసా భక్తి? వాళ్ళు మాల వేసుకున్న రోజులే పూజ, పురస్కారం, నిష్ఠ, నీసు ముట్టుకోకపోవడం, భార్య పిల్లలతో కలిసి ఉండకపోవడం, ఇదంతా 40 రోజులే. ఇక మిగతా జీవితాంతం ఏదైనా క్రైస్తవునికి అలా కాదు, క్రైస్తవులకు అలా కాదు. క్రైస్తవుల తీర్మానం ఎలాంటి తెలుసా? బాప్తిసం తీసుకున్న రోజే ఆ ప్రమాణం, అంటే ఆ మాట చెప్పిస్తారు. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఎస్, అంగీకరిస్తున్నావా? అందరం అంటారు. అదితో బోడుతో ఎస్ ఓకే అంటాము కదా. ఇంకేమంటాం? ఇప్పటి నుంచి కళ్ళు తాగను, చార తాగను, బ్రాండ్ తాగను, లోక అలవాట్లు అన్నీ చేయకుండా ఉంటావా? చేయకుండా ఉంటావు. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని చెప్తావా లేదా? బాప్తిసం ఇచ్చినట్టు. ప్రభునందు ప్రియుల, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని దేవుడు చెప్తున్నాడు, నీకు నూతన హృదయం ఇచ్చాడు, నూతన స్వభావం కలుగజేస్తున్నాడు, నీ భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు చెప్తున్నాడు మాట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ అంతరంగాన్ని బాగు చేయగలవాడు.